నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, విజయశాంతి రెడ్డి కేసు కి సంబంధించి పోలీసులు క్లోజ్ చేసినట్టుగా సమాచారం మనకి. సో అంటే ఏంటి సార్, ఏమని తేల్చినట్లుగా వస్తుంది? ఇంకా అదే లాస్ట్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పోలీసులు అంటే రకరకాల పద్ధతుల్లో దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిపారు. ఒకటి ఏంటంటే వీళ్ళ బంధువుల్ని, హస్బెండ్ని, బ్రదర్ని, తల్లితో, తర్వాత ఆమె పనిచేసిన వర్క్ ప్లేస్లో అందరితో కూడా మాట్లాడారు. దాదాపు 200 మందిని దీనికి సంబంధించి విచారించారు. అట్లాగే అనుమానాస్పదంగా ఆ టైంలో రైల్వే స్టేషన్లో ఫాలో అవుతున్నారు అనుకున్న వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు తీసుకొని వచ్చి విచారించారు. దాని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంటే పోస్ట్ మార్టం రిపోర్టు, దాంతోపాటు ఈమె ఫోను, 2 ఫోన్లు ఉన్నాయని వార్త వచ్చింది. 2 ఫోన్లు లేవనేది కూడా క్లారిఫై చేశారు పోలీసులు. ఒకే ఫోన్ ఉంది. ఆ ఒక్క ఫోన్కి సంబంధించి కూడా కంప్లీట్గా కాల్ రికార్డ్స్ అండ్ మెసేజెస్ అన్నీ కూడా పరిశీలించారు. మెసేజెస్ లాస్ట్లో పెట్టిన ఐఎమ్ సారీ మేడం, ఇంకొకసారి తప్పు చేయను, తర్వాత గుడ్ మార్నింగ్, ఈ మెసేజ్లు ఉన్నాయి చివరిలో. వాళ్ళు పెట్టిన వాళ్ళని కూడా విచారించారు. అట్లాగే చివరి కాల్స్ ముందుగా తల్లికి చేసింది, ఆ తర్వాత బ్రదర్కి చేసింది చిరంజీవి రెడ్డికి. సో అవి కూడా విచారించారు. సో అంతా విచారించినాక వాళ్ళు వచ్చిన కన్క్లూజన్ ఏముందంటే ఈమెకి ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు, అంటే ఫిజికల్గా ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. తర్వాత మెంటల్ ప్రాబ్లమ్స్ వల్లే చనిపోయింది. అంటే ఫ్యామిలీలో గొడవలు లేవు, భర్తకి ఈమెకి విభేదాలు లేవు, ఆఫీస్లో కూడా విభేదాలు ఎవరికి లేవు, కానీ ఈమెకి ప్రెజర్ అయితే బాగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఆమె టీమ్ లీడర్గా ఉండడం, ఐటీ డిపార్ట్మెంట్లో ఆమె కింద ఒక 14 మంది పనిచేస్తూ ఉండడం, అక్కడ ఆఫీసులో ప్రెజర్స్ ఎక్కువ, నైట్ డ్యూటీలకి వెళ్ళాల్సి ఉండడం, అది ఒక ఆస్పెక్ట్. అయితే రెండో ఆస్పెక్ట్ భర్త దూరంగా ఉండడం, పిల్లలు కూడా దూరంగా ఉండడం, తల్లితో అంత ఎమోషనల్ బాండ్ లేకపోవడం. సో ఆమెకి పెద్ద ఫ్రెండ్ సర్కిల్ కానీ లేకపోతే వేరే యావిగేషన్స్ కానీ ఏమి లేకపోవడం, దానివల్ల డిప్రెషన్తో, లోన్లీనెస్తోనే ఆమె చనిపోయినట్టుగా పోలీసులు డిక్లేర్ చేశారు. మామూలుగా వాళ్ళ హస్బెండ్ కూడా మొన్న మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్స్తో నాకైతే వేరే కారణం ఏమీ కనిపించలేదు, ఆమె లోన్లీనెస్ ఫీల్ అయి ఉండొచ్చు అని చెప్పారు. మామూలుగా అయితే ఇప్పుడు పోలీసులు చెప్పింది కొంత జనం అయితే నమ్మట్లేదు. అంటే వీళ్ళు ఏదో దాస్తున్నారు, ఇది చెప్పడానికి ఇన్ని 9 రోజులు టైం తీసుకోవాల్సి వచ్చిందా, సాటిస్ఫైడ్ గా లేరు పబ్లిక్. ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచి కూడా డిప్రెషన్ తో చనిపోయారని ఫస్ట్ లోనే వచ్చింది. కానీ రకరకాల కథనాలు ఎక్కడి నుంచి వచ్చాయి, చాలా సార్లు పోలీస్ స్టేషన్ నుంచే లీక్ అయినాయని కూడా మీడియాలో వచ్చింది. అంటే ఈమెకి ఆస్తుల ఇబ్బందులు ఉన్నాయని, కొత్త ఇల్లు కడతా ఉంది, దానికి సంబంధించి తల్లికి ఈమెకి ఇది ఉన్నాయని, తల్లి మాటల్లో కూడా కొంత తేడా కనబడుతుంది. సో ఆస్తుల ఇబ్బందులు ఉన్నాయనేది ప్రధానంగా ఉంది, లేకపోతే ఇంకేదైనా బ్లాక్ మెయిల్స్ ఎవరైనా చేశారా అని. సో అందుకనే ఆ యాంగిల్స్ లోనే తల్లికి, తనకి, ఈమెకు, తర్వాత బ్రదర్కి, ఈమెకు కూడా గొడవలు ఉన్నాయన్న ఒక యాంగిల్ కూడా బయటకు వచ్చింది. అయితే ఇదంతా కూడా ఏది అప్సెల్ కాదు, కాకపోతే రకరకాల యాంగిల్స్ బయటకు వచ్చాయి. దాంతో నిన్న చిరంజీవి రెడ్డి కూడా ఛానల్స్తో మాట్లాడాడు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు. సో మేమెందుకు ఆమెను చంపుకుంటామని, చంపుకోవడం కాదు, గొడవలు ఉన్నాయని చెప్పారు. ఆమె విచారించాలి కాబట్టి అన్ని యాంగిల్స్ లో మీడియా కూడా అన్ని యాంగిల్స్ లో తీసుకెళ్తారు. సో అది తప్ప అతని చంపాడనేసి ఎవరు చెప్పలేదు. సో ఇదంతా కూడా ఏంటంటే ఓన్లీ డిప్రెషన్ ఉంటే అసలు తెలియదా జనాలు, చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియకుండా డిప్రెషన్ ఉంటుందా, డిప్రెషన్ లక్షణాలు ఏంటి, ఈ విషయాలు కానీ మనం చూసినప్పుడు ఇండియాలో దాదాపు 1,70,000 నుంచి 2 లక్షల మంది పర్ ఇయర్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్బి డేటా లేటెస్ట్ డేటా 2023 ఉంది మన దగ్గర. 2023 తర్వాత ఇంకా రిలీజ్ చేయలేదు. 2023లో 172,451 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 73% మగవాళ్ళు చేసుకున్నారు, ఓన్లీ 27% మాత్రమే ఫిమేల్స్ చేసుకున్నారు. ఇందులో కూడా కారణాలని విశ్లేషిస్తే 31.9%, అంటే దాదాపు 32% ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండవ కారణం ఇల్నెస్ అంటే అది ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, రెండు కలిపి 19%. అందులో మళ్ళీ మెంటల్ హెల్త్ సంబంధించి దాదాపు 8.2% ఆత్మహత్యలు మానసిక అనారోగ్యం వల్ల చేసుకుంటున్నారు. మూడో కారణం డ్రగ్ కావచ్చు, ఆల్కహాల్, ఏదన్నా మత్తుకి బానిస అవ్వడం, అది 7%.
తర్వాత మ్యారేజ్ భార్యాభర్తల మధ్య గొడవలు 5.3%, లవ్ అఫైర్స్ 4.7%. ఇది టాప్ 5 రీజన్స్. సో ఇందులో ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్లో 8.2% ఓవరాల్గా ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్లో కూడా ప్రధానంగా అందులో రకరకాలు ఉంటాయి. యాంగ్జైటీ ఉంటుంది, స్కిజోప్రెనియా ఉంటుంది, మేనియాక్ టెండెన్సీస్ ఉంటాయి. అలాగా అందులో ప్రధానంగా ఏంటంటే మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అని అంటారు సైకాలజీ భాషలో. ఈ మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ని క్లినికల్ డిప్రెషన్ అని కూడా అంటారు. దీని లక్షణాలు ఏంటంటే ప్రధానంగా దుఃఖంగా ఉండడం, వాళ్ళు ట్రాజిక్ పాటలు వింటూ ఉంటారు, ట్రాజిడీని లైక్ చేస్తుంటారు, ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడతారు, మనుషులతో కలవరు, పెద్దగా ఫోన్లు అటెండ్ చేయడం కానీ లేకపోతే ఎవరితో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడం కానీ చేయరు. అట్లాగే లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళకి దేంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉండదు, ఏ విషయంలో కూడా యాక్టివ్గా చేయరు. ఉద్యోగం తప్పనిసరి కాబట్టి చేస్తారు, లేకపోతే హోమ్ మేకర్స్ అయితే ఇంట్లో వాళ్ళు చేస్తారు. మగవాళ్ళు అయితే కూడా సైలెంట్గా ఉండిపోవడం, చాలామంది ఇళ్లలోంచి బయటికి రాకపోవడం మగవాళ్ళు కూడా అలాగా ఉంటుంది. ఇంకొక ఇదేంటంటే ఇన్సోమ్నియా, సరిగా నిద్రపట్టదు ఈ డిప్రెసివ్ నేచర్ ఉన్న వాళ్ళకి. అట్లాగే సైకోమోటివ్ చేంజెస్ అంటారు. అంటే సైకోమోటివ్ చేంజెస్ అంటే అజిటేషన్, ఆందోళనకరంగా ఉంటారు, మెమరీ లాస్ ఉంటుంది, మర్చిపోతూ ఉంటారు. తర్వాత ఫ్యాటిగ్, అలసిపోతూ ఉంటారు, ఎందుకంటే సరిగా భోజనం చేయడం, సరిగా ఫిజికల్ యాక్టివిటీ ఇవేమీ సరిగా ఉండదు. ఇది ప్రధానంగా ఈ డిప్రెషన్కి ప్రధానంగా సిమ్టమ్స్. ఇక కారణాలు ఏంది అని చూసుకున్నప్పుడు దాదాపు 40 నుంచి 50% జెనెటికల్ రీజన్స్. సో అందుకే చాలా మంది మనకెందుకు దుఃఖంగా ఉంది, మనం ఎందుకు మూడ్ బాగాలేదని వాళ్ళకి కూడా తెలియదు కారణం. ఇమీడియట్ ఎవరైనా అడిగితే ఏంటి డల్గా ఉన్నావు అంటే తెలియదు అంటారు. మనమేమో వీళ్ళు చెప్పట్లేదు నాకు అనుకుంటాం, నిజానికి వాళ్ళకి కూడా తెలియదు కారణం ఏందని. దీన్ని అకారణ దుఃఖం అంటారు. సో దాన్ని ఇంకా ఎగ్జిస్టెన్షియల్ సాడ్నెస్ అని కూడా అంటుంటారు. సో అంటే అది ఎక్కువగా హెరిటబిలిటీ అంటారు. ఈ హెరిటబిలిటీ అంటే వాళ్ళ పేరెంట్స్కి కానీ లేకపోతే దగ్గర వాళ్ళకి కానీ ఆ లక్షణాలు ఉంటే మనకి ఫిజికల్ గా ఎలాగైతే జబ్బులు వంశపారంపర్యంగా వస్తాయో మానసికంగా కూడా అవి ఎక్కువ 40 to 50% అవి వస్తున్నాయి. రెండోది న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్సెస్ అంటారు. అంటే మన బ్రెయిన్ లో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్ సెరోటోనిన్, డోపామైన్ ఇలా అవి తగ్గిపోతాయి. అవి తగ్గిపోవడం వల్ల కూడా అవి కలిగించే బ్రెయిన్ ఇది తగ్గిపోతుంది. సో ఆ బ్రెయిన్ చేంజెస్ వస్తాయి. అట్లాగే స్త్రీలలో ముఖ్యంగా హార్మోనల్ చేంజ్, ముఖ్యంగా మిడిల్ ఏజెస్ లో థైరాయిడ్ కావచ్చు, లేకపోతే పెరి మెనోపాజ్ అంటారు, అంటే మెనోపాజ్ ముందుగా, దాని తర్వాత మెనోపాజ్. ఈ లక్షణాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి డిప్రెసివ్ గా, మామూలుగా వాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి స్త్రీలు. సో అలాగా కూడా వాటి వల్ల కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి యంగ్ లేడీస్ లో పిల్లల్ని కన్నాక వాళ్ళకి డిప్రెషన్ వస్తుంది చాలా మందికి. అలాగా డిప్రెషన్ కి రకరకాల రీజన్స్ ఉన్నాయి. దీన్ని కనిపెట్టాల్సింది చుట్టూ ఉన్నవాడు. మేబీ భర్త దగ్గర ఉంటే అతనికి తెలిసేది, ఎందుకంటే ఎక్కువగా భర్తతో క్లోజ్గా ఉంటారు కాబట్టి స్త్రీలు, లేకపోతే మగవాళ్ళతో అయితే స్త్రీలకి అయితే వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ వస్తుంది. కానీ వాళ్ళ అమ్మ మాట్లాడిన పద్ధతి ఆమెను చూస్తే ఆమె ఎక్కువగా రూరల్ ఇది ఉంది, ఆమె చెప్పింది అసలు డిప్రెసివ్ లక్షణాలు ఏమాత్రం లేవు. ఆమె ఏం చెప్తుంది, ఎప్పుడు చూసినా ఆమె ఒక భాష కూడా వాడింది, ఒక ఫ్లవర్ లాగా ఉంటది ఆ ముఖం, ఫ్లవర్ అనే పదం కూడా వాడింది వాళ్ళ మదర్. ఫ్లవర్ లాగా ఉంటది, ఎప్పుడు నవ్వుతూ ఉంటది, ఎవరన్నా ఏమన్నా కూడా దాన్ని మనసులోకి తీసుకోదు, వాళ్ళ కర్మాన వాళ్ళు పోతారంటారు అంటుంది. ఇండైరెక్ట్ గా కూడా, అంటే ఏదో సూటిపోటి మాటలతో కూడా ఎవరిని ఇబ్బంది పెట్టదు ఆమె. సార్ వాళ్ళ హస్బెండ్ కూడా అన్నారు కదా, హస్బెండ్ కూడా అందుకైనా ఒక సమాధానం చెప్పగలుగుదాం, చాలా ధైర్యం ఉంది, క్యారింగ్ ఉంటది, ధైర్యం ఉంది అని చెప్తున్నారు. సో అంత డిప్రెసివ్ ఉన్నామా పిల్లల్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోగలిగింది అనేది కూడా ఆశ్చర్యం. పోలీసులు ఏం చెప్తున్నారు, పిల్లలు ఆమె కంట్రోల్లో ఉంటారు, ఆమె ఏం చెప్తే అదే అని. సో ఆమెకే లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళని పిల్లల్ని ఎలా మోటివేట్ చేసి తన కంట్రోల్లో పెట్టుకోగలిగింది. పైగా వాళ్ళు కాలేజీల్లో చదువుతున్న పిల్లలు. సో ఇవన్నీ కూడా ప్రశ్నలు రావాల్సింది. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో అసలు డిప్రెషన్ కానీ ఆమె డల్గా ఉండేదనో, ఎవరితో మాట్లాడేది మూడీగా ఉండేది, వాళ్ళ అమ్మ ఏం చెప్పట్లేదు. అట్లాగే ఆఫీసులో కూడా ఆఫీసులో తెలుస్తుందిగా, ఈమె ఇట్లాంటి డిప్రెసివ్ గా ఉన్నోళ్ళు ఆఫీసులో ఒక 14 మందితో ఎలా పని చేయించగలదో, పని చేయిస్తారు.
సో మామూలుగా అయితే మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఉంటాయి, అది బయటపడిపోతుంది. మనం ఒక పని ఏదో టైంలో వీళ్ళతో ఇప్పుడు 14 మందిని పని చేయించాలి ఐటీ రంగంలో అంటే ఆ, చాలా అవును. వర్క్ ఉంటది, ప్రొడక్షన్ చూపించాలి. డిప్రెషన్ లక్షణాలు ఉంటే ఎక్కడో ఒక చోట అవి బయటపడతాయి. అవును. ఎందుకంటే ఇరిటబిలిటీ ఉంటారు వాళ్ళు, పక్కన వాళ్ళని ఇరిటేట్ చేయడము, వాళ్ళని విసుక్కోవడము, ఇవన్నీ ఉంటాయి. మనకి తెలిసిపోతుంది, ఏనా నీకు ఇలా ఉందా, ఏమైంది వేళ మూడు ఏమైంది బాగాలేదా వాళ్ళ అంటాం. మూడు బాగాలేదు అంటాం కదా ఆ. మనం. సో మరి ఎవరికి తెలియకుండా ఆ, అంత దాచిపెట్టి అంత మూడుని కంట్రోల్ కాలం చేసి ఎలా ఉండింది అనేది నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, పిల్లల్ని ఎలా ఆమె, ఈమెకే డిప్రెషన్ అది ఉన్నప్పుడు ఇప్పటికీ పిల్లల్ని ఎలా suspense కంట్రోల్ ఉంది. చేసుకొని తీసుకెళ్ళింది. పోలీసులు ఏం చెప్తున్నారు, కారులోనే ఆమె వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసింది అంటున్నారు. అంటే బ్రెయిన్ వాష్ చేస్తే అంతసేపు కొన్ని గంటలు, అది కూడా టక్కని వీళ్ళు ఏమన్నా వెళ్ళిపోయి రైలు వస్తే, మామూలుగా రైలు కింద పడేవాళ్ళు పరిగెత్తుకుని పోయి ఎక్కడో ట్రాక్ దగ్గర నిలబడి రైలు వస్తే దూకేస్తుంటారు జనరల్ గా. కానీ ప్లాన్డ్ గా ఇంటి నుంచి బయలుదేరి 6 గంటలు. కొంతమంది చనిపోదామని వెళ్ళి ట్రాక్ మీద పడుకొని ట్రైన్ వచ్చేటోడికి లేచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు చాలా సార్. మంది ఉంటారు. లేచి ఆత్మహత్య అంత వెళ్ళిపోతారు ఈజీ కాదు, భయపడినట్టునే. అంత ఈజీ ఆవేశంలో చేసుకునే ఆ. వాళ్ళకి ఈజీ, ఎందుకంటే వాళ్ళు ఏం ఆలోచించరు. ప్రీ ప్లాన్డ్ గా చేసుకునే వాళ్ళు చాలా డిఫికల్ట్ అది. అవును. సో అలాంటిది ఈమె పిల్లలు, సరే ఈమెంటే ఫిక్స్ అయింది అనుకుందాం, పిల్లలకి ఏమి డిప్రెషన్ లేదు, పిల్లలు బాగా వాళ్ళకి చదువుకుంటున్నారు, బోల్డ్ డ్రీమ్స్ ఉంటాయి కదా బోల్డ్ సార్. డ్రీమ్స్ ఉంటాయి, వాళ్ళకి లైఫ్ ఉంటది. ఉమ్. వాళ్ళు ఎందుకు అన్ని గంటలు ఎలా ఉండగలిగారు, ఎక్కడ నేను అదే. గొడవ చేయకుండా, ఆమె తారుగు చేయకుండా, ఎవరితో చెప్పకుండా, అదేదో వాళ్ళు సరదాగా పిక్నిక్ తిరిగినట్టు తిరుగుతున్నారు ముగ్గురు. సో ఇది, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమీ చేయలేదు పోలీసులు. అవును. సో ఎందుకంటే ఇంత దీని మీద ఎప్పుడూ లేనంతగా జనాలు రియాక్షన్ వచ్చినప్పుడు పోలీసుల బాధ్యత ఏంటంటే దీన్ని క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్ గా చెప్పాల్సిన చెప్పాల్సింది. అవసరం ఉంది అన్ని యాంగిల్స్ లో. అవును. అది చేయకుండా మీడియాకి రిలీజ్ చేస్తే సింపుల్ గా release ఎవరు నమ్మట్లేదు. కానీ అసలు కారణం అయితే మిస్టీరియస్ గానే మిగిలిపోయింది. చేసి. థ్యాంక్ యూ సార్.